ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి 11 గంటల వరకు మొత్తం 20 కోట్ల మంది పాకిస్తాన్ జనాభా ఇంగ్లాండ్ ఫ్యాన్స్ గా మారిపోబోతున్నారు. దీనికి కారణం ఈ రోజు వరల్డ్ కప్ 2026 సూపర్ 8 లో ఈ రోజు జరగబోతున్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తేనే పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేదంటే పాకిస్తాన్ పని అయిపోయినట్లే ఇక్కడితో. ఇక ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే గ్రూప్ 2 లో ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు గెలిచి టాప్ ప్లేస్ లో సెమీస్ కి చేరినా కూడా ఆ టీం ఏమాత్రం బలంగా కనిపించడం లేదు. ఫస్ట్ మ్యాచ్ లో శ్రీలంక చెత్త పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో గెలిచింది. సెకండ్ మ్యాచ్ లో పాకిస్తాన్ చెత్త బౌలింగ్ ఫీల్డింగ్ ని బాగా యూజ్ చేసుకుని బ్రూక్ సెంచరీ చేయడంతో గెలిచింది. న్యూజిలాండ్ కూడా అంతే. శ్రీలంకపై ఓడిపోయే మ్యాచ్ లో ఏదో శాంట్నర్, మెకోని పుణ్యమా అని మినిమం స్కోర్ చేసి బౌలర్లు ఇరగదీయడంతో గెలిచింది. అంతకుముందు పాకిస్తాన్ తో మ్యాచ్ రద్దయిపోయింది. విచిత్రం ఏంటంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రెండు టీమ్స్ లో బ్యాటర్లు ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నా కూడా బౌలర్లు మాత్రం మ్యాచ్ కి షైన్ అవుతున్నారు. సో రెండు టీమ్స్ బౌలర్లలో ఎవరు బాగా బౌలింగ్ చేస్తే వాళ్ళే ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏ టీం బ్యాటింగ్ ఫామ్ లోకి వచ్చి మినిమం స్కోర్ చేయగలిగితే ఆ టీం గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక కొలంబో పెద్ద గ్రౌండ్ కాబట్టి అండ్ స్పిన్నర్లకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఈ ఫైట్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. శ్రీలంకపై ఎరగదీసిన రచిన్ రవీంద్ర ఇక్కడ కూడా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లాండ్ బౌలింగ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న లియామ్ డాసన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ సక్సెస్ అయితే మాత్రం మ్యాచ్ గెలిపించగలరు వాళ్ళు. ఇక పిచ్ విషయానికి వస్తే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచే ఛాన్సే లేదు. అందుకే టాస్ చాలా కీలకం. టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది అండ్ మ్యాచ్ కూడా గెలిచేస్తుంది ఆ టీమే. మరి చూడాలి ఏం జరుగుతుందో. మీరేమంటారు? ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అండ్ మీరు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.